బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టి రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తనను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన అభిమానులతో ఆయన మాట్లాడారు. రాజయ్యను కలిసేందుకు వచ్చిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, గ్రామ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటారని కూడా కేసీఆర్ ఇంతకంటే గొప్ప స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారని రాజయ్య వారికి చెప్పారు. అందరం సమన్వయంగా పాటించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలంటే తనకు చాలా ఇష్టమని, తాను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటారని ఎమ్మెల్యే బోరున కన్నీరు పెట్టుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టి రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తనను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన అభిమానులతో ఆయన మాట్లాడారు. రాజయ్యను కలిసేందుకు వచ్చిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, గ్రామ శాఖల అధ్యక్షులతో మాట్లాడారు. పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటారని కేసీఆర్ ఎందుకంటే గొప్ప స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారని రాజయ్య వారికి చెప్పారు. అందరూ సమన్వయం పాటించాలని కోరారు. నియోజకవర్గ ప్రజలంటే తనకు చాలా ఇష్టమని, తాను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటారని ఎమ్మెల్యే బోరున కన్నీరు పెట్టుకున్నారు. ఘనపురం నియోజకవర్గమైన దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళు. పవిత్రమైన వైద్య వృత్తిని వదిలిపెట్టి స్థానిక నినాదం మీద నా నియోజకవర్గ ప్రజలకు నేను అండదండగా ఉండాలి, అవసరమైతే నా ప్రాణం అర్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కేసీఆర్ గారి పిలుపు 2004లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో రాజకీయానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు పొత్తులో భాగంగా గణపురం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. విజయరామారావుని గెలిపించి నా చేతిలో పెట్టాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 83% గెలిచే అవకాశం ఉన్నా కూడా మరి ఆనాడు కేసీఆర్ గారి మాట ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు విజయరామారావును 18,000 పై ఆ త్యాగమే కాకుండా ఏనాడు కూడా 2001 నుండి ఇప్పటి వరకు ఏనాడు కేసీఆర్ గారిని పల్లెత్తు మాట అనలేదు. వారి నాయకత్వంలో పనిచేయడం కాక 2011లో కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి ఆనాడు 15 సంవత్సరాల సీనియర్టీ కాంగ్రెస్ ఉన్నా కూడా రాజీనామా కేసీఆర్ చేయి పట్టుకొని తెలంగాణ అంతా తిరగడం జరిగింది. రెండోసారి ఆ రకంగా త్యాగం. మూడోసారి ఉప ముఖ్యమంత్రి పోయినా నేనున్న నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తాను, నన్ను నమ్ము అని చెప్తే మళ్ళీ కేసీఆర్ అన్నది ఇప్పటి వరకు ఉన్నాం. కేసీఆర్ గారు అక్కడ, రాజన్న ఇక్కడ. ఆనాటి నుండి ఈ రోజు వరకు త్యాగం చేయడమే కాకుండా వీర విధేయుడు గణపురం నియోజకవర్గం నేను